వార్తల వివరాలు చూస్తే పేద పిల్లలకు అండగా ఉండాలనే ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆనాడు నాటిన చిన్న మొక్క ఇవాళ పెద్ద వృక్షంగా తయారైందని వివరించారు. ఈ విద్యా సంస్థను సమర్థంగా నిర్వహిస్తున్న ఘనత భువనేశ్వరిదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ పేద పిల్లలకు అండగా ఉండాలని ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించామని అన్నారు. గండిపేటకు వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందని, ఒకప్పుడు పార్టీ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉండేదని తెలిపారు. ఒకప్పుడు రాజకీయ నేతలకు శిక్షణ ఇచ్చే కేంద్రం ఉందని, ఇప్పుడు అదే స్థలంలో పిల్లలకు చదువులు నేర్పుతున్నట్లు చెప్పారు. రకరకాల కారణాల వల్ల చాలామంది పిల్లలు అనాథలుగా మారేవారు అని, ఆ పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ పేరుతో విద్యా సంస్థలకు శ్రీకారం చుట్టామన్నారు. ఆనాడు నాటిన చిన్న మొక్క ఇవాళ పెద్ద వృక్షంగా తయారైందని వివరించారు. ఈ విద్యా సంస్థను సమర్థంగా నిర్వహిస్తున్న ఘనత భువనేశ్వరిదేనని స్పష్టం చేశారు. గ్రూప్ 1 పోస్టులకు ఇక్కడి నుంచి 4 విద్యార్థులు ఎంపికయ్యారు. ఐఐటీలు, ఎన్ఐటీల్లో 29 మంది సీట్లు సాధించినట్లు చెప్పారు. ఇప్పుడు పలుచోట్ల 1641 మంది పిల్లలు చదువుతున్నారని, చిన్న పాఠశాల నుంచి ఇంటర్, డిగ్రీ, కాలేజీ వరకు సంస్థ ఎదిగిందన్నారు. తన చొరవ వల్లే ఉన్నత విద్యకు కేర్ ఆఫ్ అడ్రస్గా హైదరాబాద్ మారిందన్నారు. ఎవరైనా వ్యవసాయం, వ్యాపారం ద్వారా సంపాదించాలనే హెరిటేజ్ను సమర్థంగా నిర్వహించే స్థాయికి ఆమె చేరారని చెప్పారు. ఆ రోజు హైటెక్ సిటీని కట్టి ఐటీని ప్రోత్సహించారని అన్నారు. ఈరోజు మళ్లీ డేటా సెంటర్, ఏఐ, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ కంప్యూటర్స్, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్, డ్రోన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీకి చిరునామాగా ఏపీని తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ గండిపేట ఒకప్పుడు రాజకీయ కేంద్రం, పార్టీ హెడ్ క్వార్టర్స్. ఇది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ హెడ్ క్వార్టర్స్లో పనిచేసిన తర్వాత నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ పనిచేసి, ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు చిన్నారి పిల్లలందరికీ, స్టూడెంట్స్కి అందరికీ శిక్షణ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రోజు పాలసీ మేకర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, భావితరాల కోసం నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో తయారు చేశాం. 2005 జూన్ 23 ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించాం. ఒక్కోసారి అవసరం, ముందు ట్రస్ట్ పెట్టాం. ఆ ట్రస్ట్ తర్వాత 2005లో చాలామంది పిల్లలు కొన్ని కారణాల వల్ల ఫ్యాక్షన్స్లో కొంతమంది పిల్లలు చనిపోయేవాళ్ళు, కొంతమంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు, కొంతమంది తీవ్రవాదుల వల్ల చనిపోయేవాళ్ళు. అలాంటి సమయంలో ఆ పిల్లలంతా అనాథులైపోతే, తల్లి తండ్రి లేని పిల్లలుగా తయారైతే, ఆ పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండాలి, వారికి ఏ లోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేశంలో ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐఎం కానీ, IIIT కానీ, ఎన్ఐటి కానీ, ఐఐటిలో కానీ మొత్తం మీరు చూస్తే 29 మందికి సీట్లు వచ్చాయి. ఈ సీట్లు వచ్చిన ప్రతి ఒక్క పిల్లల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, టీచర్లను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక చిన్న ఇన్స్టిట్యూట్గా తయారైంది చూస్తే గండికోటలో 6 నుంచి 10 వరకు 581 మంది ఉన్నారు. ఇంకొక పక్క జూనియర్ కాలేజ్ 690 మంది ఉన్నారు. చల్లపల్లి అక్కడ 370 మంది ఉన్నారు. మొత్తం కలిసి 1641 మంది పిల్లలు ఈరోజు ఉన్నారంటే దానికి కారణం శ్రీమతి భువనేశ్వరి మేనేజింగ్ ట్రస్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. To advance the vision of Sri Nandamuri Taraka Rama Rao Garu, the timeless principles that human service is the divine service. His ideals remain our guiding light, shaping every initiative and every act of service that we undertake. In healthcare, we serve communities through our blood banks, the thalassemia care centers,
and the NTR Sanjeevani free clinics. These initiatives ensure that timely medical care, life-saving blood, and essential medicines reach those who need them the most. In education, we offer free education to the underprivileged children, supporting deserving students through scholarships, providing purely merit-based opportunities. భూములిచ్చిన రైతులకు 30 ఏళ్ల పాటు లింక్ డాక్యుమెంట్లు అడగకుండా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి సిఆర్డీఏ ఇచ్చే డాక్యుమెంట్ ఆధారంగానే రుణాలు ఇచ్చేందుకు సమ్మతించారని పేర్కొన్నారు. జరీబు భూముల సమస్యపై సర్వే పూర్తి చేశామని, కమిటీ నివేదిక ఆధారంగా జరీబు రైతులకు న్యాయం చేస్తామన్నారు. రాజధాని రైతుల సమస్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులైన పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే తాడికొండ శ్రావణ్ కుమార్ సిఆర్డీఏ కార్యాలయంలో సమావేశమై దాదాపు 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పెమ్మసాని భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించారు. భూ వివాదాలకు సంబంధించిన అంశాలను త్వరలోనే ఓ కొలికి తీసుకువస్తామని చెప్పారు. రాజధాని నిర్మాణ పనుల్లో అమరావతి ప్రాంతానికి చెందిన దాదాపు 10,000 మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జరీబు భూముల సమస్యపై సర్వే పూర్తి చేశామని, కమిటీ నివేదిక ఆధారంగా జరీబు రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. లంక భూముల రిజిస్ట్రేషన్కు 277 మంది నమోదు చేసుకోవాల్సి ఉందని, వారంతా త్వరగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అసైన్డ్ భూముల న్యాయ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒక 80 గ్రీవెన్సెస్ ఎన్నో ఉన్నాయి, వాళ్ళందరూ వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ విషయంలో రోడ్ హీట్స్ విషయంలో ఈ 2 కాకుండా ఇంకో కొత్త 2 తీసుకొచ్చారు. రోడ్ హీట్స్ విషయంలో ఒకటి డివైడర్ ఉన్నా కూడా రోడ్ హీట్ కింద పరిగణించమన్నారు. రెండోది లార్జ్ ప్లాట్ ఉండి ఒక స్మాల్ ఒక 5% ప్లాట్ 10 అడుగులో ఏదన్నా అది రోడ్ హిట్ అయినా కూడా అది కూడా మమ్మల్ని కన్సిడర్ చేయమని మళ్ళీ ఈ మధ్య అడిగారు. వాటికి మనం ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయలేదు కాబట్టి ఆ రెండింటికి ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసి వాటి రెండింటిని కన్సిడర్ చేయాలా లేదని నెక్స్ట్ టైం తీసుకుంటాం. బట్ అట్లీస్ట్ ఇప్పుడైతే వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్, లార్జ్ రోడ్ అండ్ స్మాల్ రోడ్డు ఉన్నటువంటి 150 మంది అవి చేయమని చెప్పాం. ఈ ఇష్యూ ఇంతటితో క్లోజ్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకా వేరే వాస్తులేమి ఇంక ముందు కన్సిడర్ చెయ్యం, ఇప్పటివరకు అడిగినవి తప్పించి. కాబట్టి అది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఉండవల్లి లేఅవుట్లో మొన్న కొంత స్మాల్ ఇష్యూ అయిందని చెప్పారు. వాళ్ళ రైతులు వాళ్ళ వాదనలు చెప్పారు, సిఆర్డీ అధికారులు వాళ్ళ వర్షం చెప్పారు. ఏదేమైనప్పటికీ భార్గవ్ తేజ గారు నెక్స్ట్ షెడ్యూల్ 30వ తారీఖు లాటరీ ఉంది ఈ ప్రాసెస్లో. ఆ లాటరీని వారు మరొకసారి మళ్ళీ రైతులందరితో కూర్చోబెట్టి మాట్లాడి అది ఏ విధంగా చేయాలి, మిస్కాన్సెప్షన్స్ లేకుండా అనే దాని మీద డిస్కస్ చేసాం. అది క్లియర్ అవుతుంది. తర్వాత లంకా ల్యాండ్స్ మనం ఈ 3 కమిటీ తీసుకున్న తర్వాత లంకా ల్యాండ్స్ అన్నింటినీ కూడా రిజిస్టర్ చేయాలని లాస్ట్ టైం మనం డిసైడ్ చేసాం. అందులో దాదాపుగా 79 ప్లాట్స్ 9.14 ఇచ్చిన వాళ్ళ వరకు, అంటే అందరికీ కాల్స్ చేసి చెప్పిన 356 మంది మొత్తం ఉంటే 79 మంది మాత్రమే ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా 277 మంది రిజిస్టర్ చేసుకోవాలంటే 22% ఇప్పటివరకు రిజిస్టర్ అయింది. మిగిలిన వాళ్ళని కూడా వచ్చి రిజిస్టర్ చేసుకోమని కోరుకుంటా ఉన్నాం ఇందులో. తర్వాత అసైన్డ్ ల్యాండ్స్ వచ్చేటప్పటికి దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్, లీగల్ హర్డిల్స్ అన్నిటి కోసం రెవెన్యూ డిపార్ట్మెంటు, లా డిపార్ట్మెంట్ కోసం క్లారిటీకి పంపించారు. ఆ ప్రొసీజర్ ఎలా చేయాలి అనేది అది ఇంకా పెండింగ్ ఉంది ప్రస్తుతం. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు వైసీపీ నేతలు ఎంతకైనా దిగజారుతున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. జంతుబలులు చేసి ఉన్మాదుల్లా తయారవుతున్నారని మండిపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో జంతుబలి చేయటం నేరమని, వచ్చే ఎన్నికల్లో మేం గెలిస్తే మీ పరిస్థితి ఇదేనంటూ నినాదాలు ఇవ్వటం దారుణమని అన్నారు. వైసీపీ శ్రేణులు ఏం చేసినా ఆ పార్టీ నాయకుడు నోరు తెరిచి తప్పని చెప్పటం లేదన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజకీయాలను అడ్డం పెట్టుకుని రౌడీజం చేస్తున్నారని అన్నారు. జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయటం ఉన్మాదం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు కలిగించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. చిన్నపిల్లల్ని కూడా సైకోలు, ఉన్మాదులా తయారు చేస్తున్నారని తెలిపారు. టీనేజీ పిల్లల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయ నేతల ఉద్దేశాలు కూడా పిల్లల తల్లిదండ్రులు ఆలోచించాలని అన్నారు. ఆస్తి గురించి సొంత తల్లి, చెల్లిపై కేసు పెట్టిన వారు మీ పిల్లల్ని రక్షిస్తారా? పిల్లలు రోడ్డుపైకి వచ్చి నరుకుతాం, చంపుతాం అంటున్నారని అన్నారు.
తమ పార్టీ నేతలు చేసింది తప్పని జగన్ చెప్పలేరా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక దారుణాలు జరిగాయని, అధికారం కోల్పోయినా మరొక రకం దారుణాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని ఖండించలేదంటే జగన్ అసలు మనిషేనా అని అనిత మండిపడ్డారు. వాళ్ళ నాయకుడు తాలూకా పుట్టినరోజులకి కేకులు కట్ చేసే కత్తి ఈ రకంగా ఉంటుందని నాకు ఈరోజే తెలిసిందండి. జస్ట్ ఒకసారి మీరు చూస్తే కేకు కట్ చేసే కత్తి కొడవళ్ళు పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని కేకులు కట్ చేస్తారు. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హ్యాపీ బర్త్డే జగన్ అన్న వైఎస్ఆర్ పార్టీ సంథింగ్ రాసి ఆ కత్తి చూసారా? ఈ కత్తి ఒక్కసారి కేకు కట్ చేసుకునే కత్తి అండి అది. కేకు ఇలాంటి కత్తులతో చూసి కేక్ కట్ చేస్తూ ఒక రకంగా చేయటం ఒక ఎత్తు అయితే, తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగజీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇలా రక్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నాయకుడు తాలూకా ఫ్లెక్సీలో ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పారప్పమని నరుకుతాం, 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి. అంటే దీన్ని చూస్తూ ఉంటే మానవత్వం ఎటువైపు వెళ్ళిపోతుంది అన్నది ఒక పక్క అయితే, అంటే రాజకీయాన్ని అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాజకీయ ముసుగులో రౌడీయిజం చేస్తూ ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతుల్ని చేస్తున్నారు అన్నది ఒక యాంగిల్ అయితే, రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించడానికి ఎంతవరకైనా దిగజారుతున్నారు, ఎంత నేరాలు చేయటానికైనా వీళ్ళు వెనకాడట్లేదు అన్న విషయాన్ని గురించి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజధానిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గతంలో 90 మంది రిజిస్ట్రేషన్ చేసుకునేవారని, ఇప్పుడు 10 నుంచి 30 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని వెల్లడించారు. రాజధానిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోందని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గతంలో 90 మంది రిజిస్ట్రేషన్ చేసుకునేవారని, ఇప్పుడు 10 నుంచి 30 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చేసుకోమని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మరీ చెబుతున్నట్లు తెలిపారు. కొంతమంది విదేశాల్లో ఉన్నారని, కొంతమంది మంచి రోజు చూసుకుని చేసుకుంటామని, కొంతమంది అభివృద్ధి చెందిన తర్వాత చేసుకుంటామని కారణాలు చెబుతున్నారని అన్నారు. రైతులకు బ్యాంకు లోన్స్ కోసం 30 సంవత్సరాల లింకు డాక్యుమెంట్లు అడుగుతున్నారని, లింకు డాక్యుమెంట్లతో సంబంధం లేకుండా లోన్స్ ఇచ్చేందుకు బ్యాంకులతో మాట్లాడినట్లు వెల్లడించారు. గన్నవరం భూములపై 3 ప్రతిపాదనలు వచ్చాయని, ఈ 3 ప్రతిపాదనలపై భూ యజమానులతో మాట్లాడమని ఆదేశించినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో కల్పించే మౌలిక సదుపాయాల డిజైన్లు పూర్తి చేశామని, ఆ డిజైన్లు శాసనసభ్యులకు అందజేయమని చెప్పినట్లు తెలిపారు. ఆ డిజైన్స్ పైన గ్రామ పెద్దలు, ప్రజలతో ఎమ్మెల్యేలు మాట్లాడాలని చెప్పామని, ప్రజల సూచనలు, సలహాలు చెబితే వాటిని డిజైన్స్లో కలపాలని సూచించినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ పడిందో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా వెయిట్ చేస్తామన్నారు. ఇది అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరైనా మీ ప్లాట్ ల్యాండ్ అక్విజిషన్ పడి మార్చాలనుకుంటే మీరు అప్రోచ్ అయితే ఇమీడియట్గా మార్చి లాట్ రేస్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ జరీబ్ నాన్ జరీబ్కి కొన్ని కండిషన్స్ మీద ఇది జరీబ్ ఇది నాన్ జరీబ్ అని డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడే ఫైనలైజ్ చేశారు. దాని ప్రకారం యాక్చువల్గా 2014-19లో జరీబ్ వాళ్ళకి 1450 చదరపు గజాలు, నాన్ జరీబ్కి 1250 ఇచ్చాం. అందులో 1000 గజాలు నాన్ జరీబ్ అయితే 1000 గజాలు రెసిడెన్షియల్, 250 కమర్షియల్. జరీబ్ అయితే 1000 గజాలు రెసిడెన్షియల్, 450 ఇచ్చి కమర్షియల్. అయితే కొంతమంది మాది కూడా జరీబు కన్సిడర్ చేయమని అప్పీల్ చేయటం, దాని మీద కమిటీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ వేయటం కలెక్టర్ ఆధ్వర్యంలో. అయితే ఆ కమిటీలు వేసిన దాంట్లో మెజారిటీని రిజెక్ట్ చేశారు. అయితే మళ్ళీ రైతులు రిక్వెస్ట్ చేశారు అప్పీలు. దాని మీద ఇప్పుడు స్టేట్ లెవెల్లో కమిటీ వాళ్ళని నిర్ణయించి ఆ కమిటీని యాక్చువల్గా వాళ్ళు వేశారు. యాక్చువల్గా ఆ కమిటీలో అటు జాయింట్ కలెక్టర్ యాక్చువల్గా జేసీ గారు గుంటూరు ఉంటారు, తర్వాత వాటర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, సర్వే డిపార్ట్మెంటు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ సిఆర్డే, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇది 45 రోజుల్లో
లోపల ప్రాసెస్ కంప్లీట్ చేయమన్నాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు గన్నవరం విమానాశ్రయంలో పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. న్యూఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు అధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గాన విజయవాడ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి అనితకు ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ కలిసి మంత్రి అనితకు దగ్గరుండి అమ్మవారి దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం వైదిక కమిటీ సభ్యులు హోంమంత్రి అనితకు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ చైర్మన్, ఈవో కలిసి మంత్రి అమ్మవారి ప్రసాదం చిత్రపటం, శేషవస్త్రం, చీర అందజేశారు. కింద పెట్టు రాయచోటి మార్పుపై ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. విజయవాడ వెళ్లి సీఎంను ఒప్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగానే రాయచోటి ఉండేలా కృషి చేస్తానని అన్నారు. ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఇది అని మండిపల్లి అన్నారు. అన్నమయ్య జిల్లాలో రాజంపేటను కడప జిల్లాలో కలిపి రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపే ప్రతిపాదనలపై ప్రభుత్వం కీలక ఆలోచనలు చేస్తోంది. తాజా ప్రతిపాదనలతో 28కే పరిమితం చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఈ నెల 29న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ మార్పులపై తుది నిర్ణయం తీసుకుని 31వ తేదీన తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో మేత కొరతను సమర్థవంతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్కి కింద పశుగ్రాసం సాగును ప్రోత్సహిస్తూ పశుగ్రాస క్షేత్రాలు, మేత నర్సరీల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం హరిత గోపాలం పథకం అమలు చేయడానికి అనుమతి మంజూరు చేయటం హర్షణీయమని విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. హరిత గోపాల పథకం అనుమతి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వం పాడి రైతులకు అందించిన నూతన సంవత్సరపు కానుకగా అభివర్ణించారు. నగరంలోని వన్ టౌన్ చిట్టి నగర్ విజయ పాల ఫ్యాక్టరీ నందు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అధ్యక్షతన పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు, కృష్ణా మిల్క్ యూనియన్ పాలక వర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, ఫీడ్ కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ చలసాని ఆంజనేయులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. చలసాని ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మేత కొరతను సమర్థవంతంగా పరిష్కరించాలనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద పశుగ్రాసం సాగును ప్రోత్సహిస్తూ పశుగ్రాస క్షేత్రాలు, మేత నర్సరీల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం హరిత గోపాలం పథకం కింద అమలు చేయడానికి అనుమతి మంజూరు చేయటం హర్షణీయమని తెలిపారు. హరిత గోపాల పథకం అనుమతి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వం పాడి రైతులకు అందించిన నూతన సంవత్సరపు కానుకగా అభివర్ణించారు. పశుగ్రాస క్షేత్రాలు మరియు పశుగ్రాస నర్సరీల ఏర్పాటుకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుందన్నారు. పశుగ్రాస క్షేత్రాలు మరియు పశుగ్రాస నర్సరీల ఏర్పాటుతో సంవత్సరమంతా పశుగ్రాసం అందుబాటులో ఉంటుందని, తద్వారా పాడి పశువుల ఉత్పాదకత పెరిగి
పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. మహిళలకు పశుగ్రాస సాగు ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. రైతులు పశుగ్రాసాన్ని మామిడి మరియు పామాయిల్ తోటల్లో అంతర పంటగా సాగు చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి ఆలోచనల మేరకు మునగచెర్ల గ్రామంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. తదనుగుణంగానే ఇవాళ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక వెటర్నరీ హాస్టల్ ఏర్పాటు చేయటం కానీ, అదే కాకుండా పశువులకి ఇవాళ సన్నకారు చిన్నకారు రైతాంగం అంతా కూడా సొంత పొలాలు లేక సొంత స్థలాలు లేక వాళ్ళందరికీ కూడా కమ్యూనిటీ హాస్టల్ 10 లక్షల రూపాయలు చెల్లించి 10 లక్షల రూపాయలు పెట్టి కమ్యూనిటీ హాస్టల్ నిర్మాణం చేయటం కానీ, అదే కాకుండా ప్రతి గ్రామంలో కూడా పాడి రైతులకి పచ్చగడ్డి కావలసినటువంటి పచ్చగడ్డి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి MGNREGSలో ఎకరానికి 28,000 నుంచి 30,000 రూపాయలు కౌలు వాళ్ళకి కావలసినటువంటి ఖర్చులన్నిటి కూడా సాగు నిమిత్తం 30,000 రూపాయలని ఇవ్వటం కానీ, అదే కాకుండా నర్సరీ ఏర్పాట్లకు కూడా గడ్డి పెంచుకోవడానికి కావలసిన నర్సరీ ఏర్పాట్లకు కూడా 50,000 రూపాయలకి ఇవ్వడానికి NRGS ద్వారా ప్రభుత్వం సిద్ధమవటం, తద్వారా గ్రామాల్లో సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా సెంటు 600-700 చేసి బయట కొనుక్కునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ అందరూ కూడా ఇవాళ కమ్యూనిటీ ఇవాళ 10 మంది కలిపి NRGS ఏదైతే ప్రభుత్వం మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేస్తారు అనేదానికి ఇది ఒక ఆదర్శం. వైఎస్ జగన్ అండ్ కో ముఠాకి ప్రతి దాంట్లో కుట్ర చేయటం అలవాటుగా మారిందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శించారు. పట్టపగలే దొంగతనం చేసేంత సమర్థత కలిగిన పార్టీ వైసీపీ అని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరుగుతోందని, విచారణ చేపట్టాలని, వైసీపీ హయాంలో బయటపెట్టాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిట్ విచారణ చేయించామని తెలిపారు. తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు అమ్మితే వైసీపీ వాళ్ల ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. తిరుమలలో ఏదో జరిగిపోతుందని భక్తులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని వైసీపీ కుట్ర పడిందన్నారు. తిరుమలలో ఎటువంటి గందరగోళం జరగటం లేదని భక్తులు గమనించి స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పట్టపగలే దొంగతనం చేసేంత సమర్థత కలిగిన పార్టీ వైసీపీ పార్టీ. ఇక నిన్న మనం చూసాం. ఎందుకంటే ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నా, ఇదే వేదిక మీద నేను మాట మీకు చెప్పాను ఆ రోజున, అయ్యా మీరు నెయ్యిలో కల్తీ జరుగుతోంది సరిదిద్దండి, లడ్డు తయారీలో కల్తీ ఉంది సరిదిద్దండి అని చెప్పి సంవత్సరం ముందు, మా ప్రభుత్వం రాకముందు సంవత్సరం ముందు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే వేదిక మీద మేము చెప్పాం. తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ చేస్తే నిజమని తేలింది. సుప్రీంకోర్టు ద్వారా సిట్టే ఇచ్చి ఆ సిట్ రిపోర్టు కూడా ఇవాళ సుప్రీంకోర్టులో ఉంది. అంటే ఎందుకంటే నేను మీకు మళ్ళా ఒక్కసారి విషయం చెప్తుంది, మేము ఎలక్షన్ల ముందు సంవత్సరం ముందు చెప్పింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తే దాంట్లో వీళ్ళు చేసిన తప్పు అని తేలింది. అంటే ఆ రోజున మేము చేసినటువంటి మా ఎంక్వైరీలో లడ్డులో కల్తీ జరుగుతుందని చెప్పి మేము చెప్పాం. దేశంలో పోలియో నిర్మూలనకు తమ వంతుగా విరాళాలు సేకరించేందుకు జనవరి 2వ తేదీ నుంచి 3 రోజుల పాటు రోటరీ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ చైర్మన్లు గ్రంథి శ్రీనివాస్, చిన్న మధుబాబు తెలిపారు. పోలియో నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. బందరు రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనవరి 2వ తేదీ నుంచి నిర్వహించనున్న రోటరీ ఫెయిర్కు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ చైర్మన్లు గ్రంథి శ్రీనివాస్, చిన్న మధుబాబు మాట్లాడుతూ లబీపేటలోని SS కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 2వ తేదీ నుంచి 3 రోజుల పాటు రోటరీ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫెయిర్లో సుమారు 120 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నామని, 10,000 మంది సందర్శకులు ఫెయిర్ని వీక్షించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ ఫెయిర్ నిర్వహణ ద్వారా వచ్చిన నగదును దేశంలో పోలియో నిర్మూలనకు అందిస్తామని తెలియజేశారు.
సమాజ సేవలో రోటరీ క్లబ్ ముందంజలో ఉంటాయని, సమాజ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రోటరీ ఫెయిర్లో బంగారు, వజ్రాభరణాలు, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్, దుస్తులు, గార్మెంట్స్, లెదర్ ఉత్పత్తులు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, బిల్డింగ్ మెటీరియల్స్, కార్లు, కిచెన్వేర్, బైకులు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, నాన్ డ్యూరబుల్స్, మహిళా మనుల కోసం చీరలు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి గంటకు ఒక లక్కీ డిప్ నిర్వహిస్తామని, ఆ లక్కీ డిప్ ద్వారా వచ్చిన నగదును కూడా పోలియో నిర్మూలనకు వినియోగిస్తామని తెలిపారు. గత 6 సంవత్సరాలుగా ఈ ఫెయిర్ నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఫెయిర్లో లక్కీ డిప్లో గెలుపొందిన వ్యక్తికి ఎలక్ట్రిక్ బైక్ను బహుమతిగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి దేవీ పవిత్ర డైమండ్స్ ప్రధాన స్పాన్సర్గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఈ 125 స్టాల్స్లో కూడాను రొటేరియన్స్ మరియు వారి బంధుమిత్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక నోబుల్ కాజ్కి మనం చేసే ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా నిలబడి మేము మీకు అండగా ఉన్నామని చెప్పి టైటిల్ స్పాన్సర్గా దేవి పవిత్ర అండ్ డైమండ్స్ రాజేష్ గారు ముందుకు రావడం మాకు చాలా ఆనందకరం. అలాగే కో స్పాన్సర్స్గా మార్గదర్శి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరపు నుంచి వారు ముందుకు రావడం అనేది చాలా మెచ్చుకోదగ్గ విషయం. మంచి కార్యక్రమానికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ స్టాల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫ్యామిలీ ఒకళ్ళు వస్తే కనుక భార్య, భర్త, పిల్లలు అందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్టాల్స్ మనకు యాక్చువల్గా గోల్డ్ ఒకటి, క్లాత్ ఒకటి, అలానే ఇండస్ట్రీస్ సంబంధించినవి, ఆయిల్, తర్వాత బిల్డింగ్ మెటీరియల్స్, ఆర్కిటెక్చర్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, సో అన్ని రకాలు ఉన్నాయి. సుమారు ఒక 120 స్టాల్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 70-80 ప్రోడక్ట్స్ ఉన్నాయండి దీంట్లో. అది సార్ మహిళలు కూడా మీకు రెడీమేడ్స్ కానీ, చీరలు కానీ, మొత్తం జ్యువెలరీ అన్ని రకాలు ఉన్నాయి సార్. 1 గ్రామ్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, అవును సార్ పండగ సీజన్ కాబట్టి అన్ని రకాలు ఉన్నాయి సార్. అది సార్ శారీస్ కానీ, ఆల్రెడీ హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా వస్తున్నారండి, వాళ్ళు కూడా మనకి స్టాల్స్ పెట్టడం జరుగుతుందండి. విలేకరుల సమావేశంలో మార్గదర్శి చీఫ్ మేనేజర్ కొల్లి కృష్ణమోహన్, క్లబ్ పూర్వ అధ్యక్షులు గుడిపాటి కిషోర్, దేవీ పవిత్ర డైమండ్స్ రాజేష్, దారాస్ నాని, అమిత్ జిందాల్, పోపూరి శ్రీనివాస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు చినకాకాని అంజుమన్ ఇస్లామీ ప్రైవేటీకరణ చేసి భూములు రాష్ట్ర ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని వైసీపీ నేత మస్తాన్ అన్నారు. గుణదల ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో మస్తాన్ పలువురు మైనారిటీ నేతలు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మైనారిటీలను రాజకీయంగా ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప వారికి పదవులు ఇవ్వటం లేదన్నారు. 1915వ సంవత్సరంలో అంజుమన్ ఇస్లామిక్ వక్ఫ్ బోర్డుకి 81 ఎకరాలు 21 సెంట్ల స్థలం ఇచ్చారని, ఇప్పటి వరకు అద్దెలకు ఇచ్చి మెయింటెన్స్ చేసి మదరసాలకు వసతి ఏర్పాటు చేశామన్నారు. 3 సంవత్సరాలు ఇవ్వాల్సిన లీజును 20 ఏళ్లకు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. లీజు నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని, లేకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు. దగ్గర 1915వ సంవత్సరంలో అంజుమన్ ఇస్లామీకి పెద్దోళ్ళు మనకి వక్ఫ్ బోర్డుకి 81 ఎకరాల 32 సెంట్లు ఇచ్చారు భూమిని. దాన్ని కాపాడుకుంటూ వచ్చి దాంట్లో మదరసాలు కానీ ఏదన్నా అక్కడ డెవలప్ చేసుకుంటూ అక్కడ వచ్చిన డబ్బుల్ని ఆ మసీదులకు కానీ, మదరసాలకు కానీ ఉపయోగించడం జరుగుతుంది. కానీ ఈ రోజున నాకు తెలియక అడుగుతాను, గుంటూరు మన తూర్పు ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారికి ఆయన వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా ఉన్నారు. ఆయన ఈసీ చైర్మన్లతో పాటు మాట్లాడి ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఉండి వాళ్ళని ఆపేది పోయి ఈయన కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.